ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు వ్యవహారం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సీరియస్ గా తీసుకున్న సీజేఐ సంజయ్ ఖన్నా ముగ్గురు జడ్జీలతో దర్యాప్తు కమిటీని వేశారు. అయితే సీజేఐ సంజయ్ ఖన్నా అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ చేశారాయన. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై రాజ్యసభలో తీవ్ర చర్చ జరిగింది. న్యాయమూర్తులకు జవాబుదారీతనం ఉండాలని, సభలో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు జైరాం రమేష్. అయితే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు సభలో చైర్మన్ ధన్ఖడ్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున డబ్బు లభించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం స్పందించి ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. హోలీ నాడు యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలను ఆర్పడానికి వెళ్లిన ఫైర్ సిబ్బందికి ఆయన నివాసంలో కోట్ల రూపాయల నగదు లభించింది. ఈ ఘటన న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్ని ప్రమాదానికి సంబంధించి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేసిన తర్వాత ఆయన ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరికాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. నగదు వ్యవహారం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ ఖన్నాకు చేరింది. దీన్ని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వర్మను అలహాబాద్ కు బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో వర్మ అక్కడే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి 3 సుప్రీంకోర్టు జడ్జీలతో సీజేఐ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభలో కూడా ఈ వ్యవహారంపై చర్చ జరిగింది. న్యాయ వ్యవస్థ జవాబుదారీతనంపై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. We have read about a shocking case of huge amounts of cash unearthed at the residence of a judge of the Delhi High Court. Earlier, 50 members of parliament have submitted a notice to you regarding certain remarks that were made by a judge of the Allahabad High Court. You yourself have repeatedly called into question the urgency for judicial accountability. You have in fact directed the leader of the house on this issue. So I request that you please make some observations on this and give necessary directions to the government to come up with a proposal for increasing judicial accountability. He becomes a target, a bureaucrat, an industrialist immediately, and therefore systemic response which is transparent, accountable, effective, I am sure will be on the way. I will get in touch with leader of the house and leader of the opposition and find a mechanism for a structured discussion during course of the session subject to their agreement.